भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः तिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి శాంతి శాంతి. మనము ప్రశ్నోపనిషత్తులో 4వ మంత్రంలో 4వ ప్రశ్నలో 5వ మంత్రాన్ని చదువుకుంటున్నాం. 5వ మంత్రం యొక్క భాష్యాన్ని చదువుకుంటున్నాం. కొనసాగిద్దాం. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాదర్షయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. చతుర్థ ప్రశ్న 5వ మంత్రం తాలూకా భాష్యాన్ని వివరించుకుంటున్నాం. చాలా లోతుగా భగవత్పాదులు మనకు చెప్తున్నారు. అత్ర ఏష దేవః స్వప్నే మహిమానం అనుభవతి. అత్ర ఇప్పుడు స్వప్న సమయమునందు స్వప్నకాలే స్వప్నే ఏష దేవః ఈ దేవుడు మహిమానం అనుభవతి మహిమను అనుభవిస్తాడు. ఎవరు ఆ దేవుడు? దేవుడు అంటే మనస్సు అంటూ భగవత్పాదులు బోధించారు. ఉపనిషత్తులో మనస్సు అని మాట లేదు. దేవః స్వప్నే మహిమానం అనుభూతి ఉంది. దేవ అంటే మనస్సయ్య అన్నారు. అంటే ఇంకోటి కూడా చెప్పారు, ఒట్టి మనసు జడము, ఒట్టి మనసు పరతంత్రము, కాబట్టి ఒట్టి మనసు అనుభవించలేదు. చైతన్యంతో కూడినటువంటి మనసు అంటే చిదాభాస అని చెప్పారు. దానిని వీళ్ళు కంటెస్ట్ చేస్తూ పూర్వపక్షి అంటున్నారు, మనస్సు కాదండి, స్వప్నంలో మనస్సు ఉండదు. స్వప్నంలో ఇంద్రియాలు ఏ విధంగా 5+5 కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉండవో అలాగే మనసు కూడా ఉండదు. అక్కడ క్షేత్రజ్ఞుడు ఉంటాడు, అంటే ఆత్మ ఉంటుంది. ఆ ప్రత్యేగాత్మయే, ఆ సాక్షి ఆత్మయే స్వప్నాన్ని చూస్తుంది. మనసుని చెప్పకూడదు. అది వాళ్ళ వాదన. శంకరులు అంటున్నారు, అరే నాన్న, ఉపాధి లేని ఆత్మ ఎలారా అనుభవిస్తుంది? ఒట్టి ఆత్మకు అనుభవం రాదు. అక్కడ ఉపాధి ఉంటేనే అనుభవించు. ఫర్ ఎగ్జాంపుల్, చిట్టు అంతటా ఉంది, అది మనకు తెలియరావడం లేదు. ఎందుకు? ఉపాధి ఉన్న చోటే తెలియవస్తుంది. అంతేకాకుండా ఆత్మయే అనుభవిస్తే, క్షేత్రజ్ఞుడే అనుభవిస్తే, స్వప్న అనుభవాలు వేరువేరుగా ఎలా ఉన్నాయి? నీ స్వప్నానుభవం ఎలా ఉంది, నా స్వప్నానుభవం ఎలా ఉంది. అనుభవాలు వేరు, విభిన్నము, వేరువేరు వికారాలతో మార్పులతో కూడి ఉన్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఆత్మ లక్షణాలు అవి కాదు కదా. ఆత్మకి అనుభవాలు ఉండవు, ఆత్మలో భిన్నత్వం లేదు, ఆత్మలో వికారాలు లేవు. ఆత్మ నిత్యము, అనిత్యం కాదు. కాబట్టి చైతన్యం అని డైరెక్ట్గా చెప్తే పోసగదు. కాబట్టి ఉపాధితో కూడినటువంటి చైతన్యము లేక చైతన్యంతో కూడినటువంటి మనస్సు అనేదే కరెక్ట్ అయిన ఆన్సరు అన్నారు ఆయన. అత్రాయం పురుష స్వయం జ్యోతి అని ఉన్నది కదండి బృహదారణ్యకంలో. అత్ర అంటే ఇప్పుడు, ఎప్పుడు, స్వప్నమునందు, అయం పురుష ఈ ఆత్మ, స్వయం జ్యోతి స్వయం జ్యోతి. అత్ర అనేటటువంటిది దేనికి రిఫర్ చేస్తుంది? స్వప్నం గురించి డిస్కషన్ అక్కడ బృహదారణ్యక మంత్రంలో. కాబట్టి అత్రాయం పురుష అంటే స్వప్నాన్ని రిఫర్ చేస్తుంది. ఆత్మయే ప్రకాశించును, మనస్సు లేదు. శృతి ఏం చెప్తోంది? అత్ర ఇప్పుడు అంటే స్వప్నమునందు, అయం పురుష ఈ క్షేత్రజ్ఞుడు, ఈ ఆత్మ, ఈ సచ్చిదానందాత్మ, అది ఏ స్వయం జ్యోతి ప్రకాశిస్తుంది. మనస్సు ప్రమేయం లేదు. మీరు సడన్ గా గురువుగారు మనస్సును పట్టుకొచ్చారు, మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. స్వయం జ్యోతి అనేది నాయన వ్యవహారిక దృష్టిలోనే రా నాయన. రెండు ఉన్నప్పుడే స్వయం జ్యోతి అనేది. వ్యవహారిక దృష్టి కాకుండా ఆ పారమార్థిక దృష్టిలో రెండు లేనప్పుడు స్వయం జ్యోతి అనే మాటకు అర్థం లేదు. అంటే వ్యవహారిక దృష్టిలోనే, అవిద్యలోనే ఉపాధి ఉన్నప్పుడే స్వయం జ్యోతి అనే పదం కానీ పారమార్థికంగా కాదు. అత్రయం పురుష స్వయం జ్యోతి అన్నప్పుడు అక్కడ స్వయం జ్యోతి అంటే ఉపాధితో చేరినటువంటి పురుషుడనే చైతన్యంతో కూడిన మనసునే అర్థం చెప్పుకోవాలి. అంటే
జ్యోతి అన్నారు. జ్యోతి అంటే ఏమిటి? స్వయం జ్యోతి. జ్యోతి అంటే ఏదో దీపము వెలుగుతూ ఉంటుంది, క్యాండిల్ టార్చ్ లైటు అని అనుకోకూడదు. అది జ్యోతే. కానీ జ్యోతి అంటే దేని సమక్షంలో విషయాలు తెలియవస్తాయో, ఏది లేకపోతే విషయాలు తెలియరావో అది జ్యోతి. ఫర్ ఎగ్జాంపుల్, వెలుగు సమక్షంలో, కన్ను సమక్షంలో చూపు వలన వస్తువులు తెలియవస్తున్నాయి. కాబట్టి కన్ను ఒక జ్యోతి, ఈ పైన ఉన్నటువంటి సూర్యుడు ఒక జ్యోతి. అలాగే ఈ చెవి అనేటటువంటి జ్యోతి సహాయంతో శబ్దాలు తెలుసుకుని విషయం తెలుస్తుంది. కాబట్టి శబ్దము ఒక జ్యోతి, ఈ ఇంద్రియము ఒక జ్యోతి. వీటన్నిటిని తెలుసుకునేటటువంటి మనస్సు కూడా జ్యోతే. జ్యోతి అనగానేమి? దేని సహాయములో, దేని సమక్షంలో విషయాలు తెలుస్తాయో, ఏది లేకపోతే విషయం తెలియరాదో అది జ్యోతి. ఆ విధంగా డిఫైన్ చేయడం వలన పంచ జ్ఞానేంద్రియాలు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుత్తు అన్నీ కూడా జ్యోతులే అవుతాయి. స్వయం జ్యోతి అంటే ఏమిటి? స్వయం జ్యోతి అంటే తన ప్రకాశానికి వేరే అపేక్ష అక్కర్లేనిది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు స్వయం జ్యోతి. ఆయన వెలిగించడానికి వేరే అగ్గిపులకి ఎవరో పొద్దున రాజేయటం లేదు కదా, అది స్వయం జ్యోతి కదా. ఆ విధంగా తన ప్రకాశానికి వేరే అపేక్ష లేకపోతే దానిని స్వయం జ్యోతి అంటారు. నిజానికి సూర్యునిలో కూడా చాలా మండుతూ ఉన్నాయి. మంటల వలననే ఆ జ్యోతి వెలుగుతోంది. ఏదో మనం వ్యావహారికంగా స్వయం జ్యోతిని చెప్పుకున్నా, ఆ సూర్య భగవానుడు కూడా రిలేటివ్ జ్యోతి కానీ స్వయం జ్యోతి కాదు. రెండవది ఉన్నప్పుడే ప్రకాశకత్వము అనే మాట. ఒక్కటే ఉంటే అది దేన్ని ఏది ప్రకాశింపజేస్తుంది? రెండుంటే ఇది దాన్ని ప్రకాశింపజేసింది. అదిగో అది ఆబ్జెక్టు, ఇది సబ్జెక్టు. దీనివలన అది తెలిసింది. ఇది సబ్జెక్టుగా ఆబ్జెక్ట్ తెలిసింది. తెలియడం అంటే ప్రకాశకత్వం, జ్ఞానం అంటే ప్రకాశకత్వం. ప్రకాశకత్వం అంటే విషయ జ్ఞానం, అంటే తెలియడం. అక్కడ మాత్రా అసంసర్గాత్ అని ఒక మంత్రం చెప్పారు. మాత్రలు అంటే విషయములు లేక విషయములను తెలియజేసేటటువంటి తన్మాత్రలు. వాటితో సంగం లేనప్పుడు అసంసర్గాత్, మాత్ర అసంసర్గాత్ ఆత్మ స్వయం జ్యోతి కాదు. ఆ సమయంలో అక్కడ మాత్రలు లేవు కదా, ఉపాధి లేదు కదా, ఇప్పుడు అది స్వయం జ్యోతి అనేటటువంటి మాట చెప్పక్కర్లేదు. పోనీ అప్రకాశమా? అది అప్రకాశము కాదు, ఆత్మ స్వయం జ్యోతి కాదు, వేరే అస్వయం జ్యోతి కాదు, అప్రకాశము కాదు. దానికి అటువంటి డెఫినేషన్స్ మాత్రలు విషయములు లేని పక్షంలో, రెండవది అనేది లేని పక్షంలో చెప్పవలసిన అవసరం లేదు. అలాగే సర్వం ఆత్మైవాభూత్, అంతా ఆత్మయే అయినప్పుడు దేనితో దేనిని చూస్తాడు అన్నారు. అంతా ఆత్మ అవడం అంటే ఏమిటి? ప్రపంచంలో మూడు ఉన్నాయి. త్రిపుటి: చూచేవాడు, చూడబడేది, చూచేటటువంటి ప్రమాణం. తెలుసుకునేవాడు, తెలియబడేది, ఆ తెలివికి ప్రమాణము. వినేవాడు, వినబడే శబ్దము, దానికి ప్రమాణం. ఈ మూడు ఉంటే త్రిపుటి అంటారు. సర్వం ఆత్మైవాభూత్ అంటే త్రిపుటి లేనప్పుడు, అంటే ద్రష్ట, ప్రమాత, ప్రమేయము, ప్రమాణము. ద్రష్ట చూచేవాడు, దృశ్యము, ఆ దృశ్యాన్ని గ్రహించే ప్రమాణము ఒక్కటే అయిపోయినప్పుడు అని అర్థం. సర్వం ఆత్మైవాభూత్ అంటే. అటువంటిప్పుడు ఈ ఆశంక, ఈ డౌటు మంద బ్రహ్మ విదాం ఏవా. మంద బ్రహ్మ విదాం అంటే మంద బ్రహ్మ, అమంద బ్రహ్మ అని చెప్పకూడదు. మంద విదాం ఏవా, బ్రహ్మ గురించి తక్కువగా తెలిసిన వాళ్ళకు బ్రహ్మ మంద విదాం ఏవా అని అర్థం చేసుకో. అంటే పూర్తి బ్రహ్మ గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళే అలా అంటారు. అత్ర అంటే ఇప్పుడు, అంటే ఎప్పుడు, స్వప్నకాలే, స్వప్న సమయే, స్వప్నమునందు అని ఉపనిషత్తు వేరుగా అత్ర అనే దాన్ని ఎందుకు పైకి తీసి చెప్పింది అంటే, వేకింగ్ మైండ్, వేకింగ్లో మైండ్ ఉందా? ఉన్నది. స్వప్నంలో మైండ్ యాబ్సెంటు అంటున్నారు వాళ్ళు. స్వప్నకాలే అని చెప్పడం ఎందుకంటే, వేకింగ్ స్టేట్లో మైండ్ పనిచేస్తోందండి, స్వప్నంలో ఇది ఓన్లీ క్షేత్రజ్ఞుడే చూసిస్తున్నాడు, ఇంకేది మైండ్ ఏం అక్కర్లేదు అనడానికి కోసమని అత్రాన్ని స్పెషల్గా విశేషణం వేసి స్వప్నకాలే అని చెప్పింది ఉపనిషత్తు అంటున్నారు పూర్వపక్షవాదులు. భగవత్పాదులు ఏంటంటున్నారు? వేకింగ్ స్టేట్లో ఏ విధంగా మైండ్, ఇంద్రియాలు కలిసి పనిచేస్తున్నాయో, స్వప్నంలో ఇంద్రియాలు పడుకున్నా కూడా
మనస్సు అనేది చైతన్యంతో కలిసియే పనిచేస్తుంది. చైతన్యంతో కూడిన మనసే మహిమానం అనుభవతి. స్వప్నే దేవ మహిమానం అనుభవతి. ఆ దేవుడెవరు? చిదాభాసుడు, చైతన్యంతో కూడిన మనస్సు. ఇంతవరకు నిన్న చెప్పుకున్న విషయాలే మరొక్కసారి సమీక్షించుకున్నాం. ఇక రాబోయే పూర్వపక్షం. సత్యం ఏవం, మీరు చెప్పింది నిజమే. ఏమిటి చెప్పారు ఆయన? ఆయన ఏం చెప్పారు? ముందు ముందు మంత్రంలో ఏం చెప్పారు అంటే, ఆయన సత్యం ఏవం అని వీళ్ళు మొదలెట్టారు. సత్యం ఏవం అంటే ఏది సత్యము? అత్యల్పం ఇదం ఉచ్యతే యేషో అంతర్హృదయ ఆకాశే అస్మిన్ సేతే ఇది అంతర్హృదయ పరిచ్ఛేదే సుతరాం స్వయం జ్యోతిష్వం బాధ్యేత. అత్యల్పమిదం ఉచ్యత వదిలేయండి. యహ ఏషః అంతర్హృదయ, హృదయమునందుండే ఆకాశ, ఆకాశముందు అస్మిన్ పురుషే సేతే, నిద్రిస్తున్నాడు. హృదయాంతరంలో, హృదయాకాశంలో పురుషుడు నిద్రిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ పురుషుణ్ణి హృదయాంతర్గతం చేయడము, ఆకాశంలో ఉన్నాడు అని చెప్పడము, నిద్రపోతున్నాడు అని చెప్పడము ఆ పురుషునికి పరిచ్ఛేదమే కదా. అక్కడ స్వయం జ్యోతిష్టం అక్కడ బాధించబడినది కదా. ఆ విషయం మీరు గమనించలేదా? ఓహో, మాకు సగం బాధ తప్పిపోయింది. మేమేమిటి, మీతో స్వప్నమైన తరువాత ఇంకా సుషుప్తి గురించి ఆర్గ్యుమెంట్ చేద్దాం అనుకున్నాం. మీరే చెప్పేశారు ఇప్పుడు. సుషుప్తిలో ఆ పురుషుడు పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఆ పురుషుడు హృదయంతస్థంగా ఉన్నాడు, హృదయాకాశంలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ స్వయం జ్యోతి కాదని మీరే చెప్పేశారు. స్వయం జ్యోతిష్వం బాధ్యత అని చెప్పారు. సగం బరువు తీరింది. సత్యం ఏవం, మీరు స్వప్న సుషుప్తి గురించి చెప్పినటువంటిది మాకు బాగా బోధపడింది. అయం దోషో యద్యపి స్యాత్, ఇక్కడ ఏదైనా ఇంకా దోషం మిగులుంటే స్వప్నే, స్వప్నమునందు కేవలతయా ఓన్లీ అక్షేత్రజ్ఞుడే స్వయం జ్యోతిష్వేనా, స్వయం జ్యోతి అనే అర్థం వస్తుంది. అంటే ఒక్క స్వప్నంలోనే ఈ క్షేత్రజ్ఞుడు డైరెక్ట్గా అన్ని అనుభవాలు, స్వప్నానుభవాలను పొందుతున్నాడు. సుషుప్తిలోకి పోయేసరికల్లా ఈ ఈ పురుషుడు కూడా పడుకుండిపోయాడు, నిద్రలో ఉన్నాడు, హృదయంలో లోపల దాక్కుని ఉన్నాడు అని చెప్పడం వల్ల అక్కడ స్వయం జ్యోతి లేనే లేదు. ఆ స్వయం జ్యోతి అనేది ఒక్క స్వప్నానికి చెందినదే అనేటటువంటి అర్థంతో వచ్చింది కదా. మాకు సగం భారం తగ్గింది. తావత్ అపనీతం భారస్య ఇది చేత్, అర్థం భారస్య అపనీతం, సగం భారం తగ్గింది. ఎందుకంటే సుషుప్తిలో ఎలాగో ఆయన పడుకున్నాడని చెప్పేశారు. అంటే ఎలాగో ఆయన స్వయం ప్రకాశం కాదని చెప్పారు. ఇప్పుడు తెలుసుకోవాల్సిందంతా ఈ స్వయం ప్రకాశము స్వప్నములోనున్నదా లేదా, ఈ సగం భారమే మిగిలింది. పూర్ణనా ఇందాకలు చెప్పిన వాక్యము సుషుప్తి కోసం చెప్తే స్వప్నానికి ఉన్నటువంటి వాక్యాన్ని కూడా చదువుకోవద్దా? ఉపనిషత్తులో ఉన్నది చూడండి. తత్రాపి అంటే అప్పుడు, ఇప్పుడు కూడా, ఎప్పుడు స్వప్నే అపి తత్ర అంటే అప్పుడు కూడా, అంటే ఈ స్వప్నంలో కూడా పురీతతి నాడీషు సేత్, పురీతతి అనే నాడుల యందు నిద్రిస్తున్నాడు అంటూ అజాతశత్రు బ్రాహ్మణంలో చెప్పారు. మీరు చూస్తున్నటువంటి ఇందాకలా చెప్పినటువంటి మంత్రము హృదయే, అంతర్హృదయే ఆకాశే అస్మిన్ సేతే అనేటటువంటి మంత్రము 4వ అధ్యాయంలోని 3వ జ్యోతిర్బ్రాహ్మణంలోని మంత్రము. అది పట్టుకుని సగం భారం తగ్గిపోయింది అని మీరు అంటున్నారు. కానీ తత్రాపి అంటే అక్కడ కూడా, ఎక్కడ స్వప్నమునందు కూడా పురీతత్తి నాడీషు, పురీతత్ అనే నందు, పురీతత్తి అంటే పురీతత్ నందు, పురీతత్ అనే దాని యందు, నాడీషు నాడుల యందు షేత్ ఉంటాడు, నిద్రిస్తాడు. ఇది శృతే, శృతి ఆ విధంగా చెప్పింది అని కొటేషన్ ఇచ్చేశారు. పురీతతి నాడీ సంబంధాత్, పురీతతి అనే నాడులతో సంబంధము కలిగి ఉండటం వలన తత్రాపి స్వప్నమునందు కూడా పురుషస్య, పురుషుని యొక్క స్వయం జ్యోతిష్వేన, స్వయం జ్యోతి అనేటటువంటి దీనికి అర్థభార అపనయ అభిప్రాయ, అర్థభారం తగ్గింది అని మీరు అన్నారే, అది కూడా
మృషా ఏవ, అబద్ధమే, అది కూడా కరెక్ట్ కాదు అన్నారు. ఏమిటన్నారు? ఏమిటి వాదన ఇక్కడ? పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, మీరు ముందు మంత్రంలో బాగా చెప్పారండి, మాకు అర్థమైంది. సుషుప్తిలో ఉండేటప్పుడు హృదయంలో, హృదయాకాశంలో ఈ పురుషుడు నిద్రిస్తూ ఉంటాడు, అప్పుడు ఆయన స్వయం జ్యోతి కాదు అని బాధించబడుతుంది అని చెప్పారు. చాలా బాగుంది. అలా చెప్పడం వలన సుషుప్తిలో, డీప్ స్లీప్లో పురుషుడు నిద్రిస్తూ ఉంటాడు, స్వయం జ్యోతి కాడు అనేది అర్థమైపోయింది. సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అయితే ఈ స్వప్నంలో మట్టుకు కేవలతయ స్వయం జ్యోతిష్వేన అర్థం ఇంకా మిగిలి ఉన్నది. అంటే స్వప్నమునందు కేవలంగా క్షేత్రజ్ఞుడు లేక ఆత్మయే, మనస్సునే దాని సహాయము లేకయే స్వయం జ్యోతిగా ఉన్నాడు అనేటటువంటి భారం మిగిలింది, మిగతా అర్థభారం తగ్గింది అన్నారు. నాన్న, స్వప్నం గురించి చెప్పిన మంత్రం చూడలేదుగా నువ్వు? సుషుప్తి గురించి చెప్పిన మంత్రం 4వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో, జ్యోతిష్ బ్రాహ్మణంలో ఉంటే, స్వప్నం గురించి చెప్పినటువంటి అజాతశత్రు బ్రాహ్మణంలోని మంత్రంలో తత్రాపి, స్వప్నమునందు కూడా, అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే అక్కడ, అక్కడ కూడా, తత్రాపి పురీతతి నాడీషు సేత్, పురీతత్ నందు, నాడీషు నాడులయందు, సేత్ అంటే నిద్రిస్తున్నాడు, ఇది శృతే అని శృతి చెప్తుంది. పురితతి నాడీ సంబంధాత్, ఆ పురితత్ అనే నాడీతో సంబంధం చెప్పడం వలన తత్రాపి, ఆ స్వప్నమునందు కూడా పురుషుని యొక్క స్వయం జ్యోతిష్వేన, స్వయం జ్యోతి అనేటటువంటి స్వభావానికి అర్థభార అపనయ అభిప్రాయ మృషా ఏవ, అక్కడ కూడా స్వయం జ్యోతి అని చెప్పేటటువంటిది ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా అంటున్నారా? చూద్దాం. పూర్వపక్షం అంటున్నారు, సరేనండి, మీరు చూస్తే ఓ పక్కనేమో సుషుప్తిలో స్వయం జ్యోతిష్యం బాధిస్తోంది అన్నారు. పోనీ స్వప్నంలో ఒప్పుకోండి అంటే అక్కడ కూడా స్వయం జ్యోతి కాదు అంటున్నారు మీరు. ఆత్మ వచ్చి మనసుతో కలిసి ఉంటేనే పనిచేస్తుంది అంటున్నారు. అంటప్పుడు అతాయం పురుష స్వయం జ్యోతి అనే ఉపనిషత్ వాక్యం, గొప్ప వాక్యం ఉంది కదా, దాని సమాచారం ఏమిటండి? కథం తర్హి, ఇఫ్ ఇట్ ఈస్ సో, ఇన్ దట్ కేస్ అత్ర, ఇక్కడ అయం పురుష అంటే ఈ పురుషుడు ఎక్కడ? స్వప్నమునందు స్వయం జ్యోతి, అత్ర అనే దానికి ఇక్కడ స్వప్నమునందు, ఇంకోటి స్వప్నమే డిస్కషన్ కాబట్టి ఆ పర్టికులర్ ఉపనిషత్తులో స్వయం జ్యోతి ఇది అని ఎలా చెప్తారు అని అడుగుతున్నారు. ఇంతట్లో మధ్యలో ఇంకొకడు వచ్చారు, ఇంకొక వాదులు, వాళ్ళ పేరు ఏకదేశి మతం. వాళ్ళు అంటున్నారు, అన్యశాఖాత్వాద్ అనపేక్ష సా శృతి అన్నారు. చూడండి భగవత్పాదుల వారు, పూర్వపక్షుల గారు, మీరు కొట్టుకుంటున్నది బృహదారణ్యకంలో ఉన్న ఆత్రాయం పురుష స్వయం జ్యోతి అనే మంత్రం గురించి మీరు కొట్టుకుంటున్నారు. అసలు దేది చదువుకోవడానికి మొదలెట్టాము? ప్రశ్నోపనిషత్తులో ఉన్న ఏ దేవుడు స్వప్నంలో మహిమను అనుభవిస్తాడు, అత్ర ఏష దేవ మహిమానం అనుభవతి అనే వాక్యాన్ని చదువుకుంటున్నాం. అది వదిలేసి బృహదారణ్యకంలో ఉన్న అత్రయం పురుష స్వయం జ్యోతి అనే దాని గురించి ఎందుకండి మీకు డిస్కషను? ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్నోపనిషత్తు విషయాన్ని సాల్వ్ చేయండి. అత్రయం పురుష అంటే, అత్ర అంటే స్వప్నమని, స్వప్నంలో పురుషుడు స్వయం జ్యోతి కాదా అనేటటువంటి ఈ డిబేట్ ఎందుకు పని లేక, చక్కగా ఈ ప్రశ్నోపనిషత్తు మంత్రాన్ని అత్ర యశదేవ స్వప్నే మహిమానం అనుభవతి అనే మాటను డిస్కస్ చేసుకుంటే పోయిందిగా. అందువలన పోనీ మీరు మాట్లాడుతున్న ఉపనిషత్తు ఏదైనా అథర్వవేదానికి చెందిందా? అది కాదు. అది చూస్తే శుక్ల యజుర్వేదానికి చెందినటువంటిది, అన్యశాఖత్వాదు ఇంకో శాఖకు చెందింది, ఇంకో వేద భాగంలోనిది. అనపేక్ష, ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. సా శృతి, ఆ బృహదరణ్య శృతిలోని మాట అనపేక్ష, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ ఇది అని, చేత్ అని వాళ్ళంటే భగవత్పాదులు నా అనడానికి ముందుగా పూర్వపక్షం వాళ్ళే దాన్ని నెగెట్ చేశారు. ఎలా నెగెట్ చేశారు? అర్థ ఏకత్వస్య ఇష్టతాత్. ఓకే, అర్థ ఏకత్వస్య, అర్థ ఏకత్వస్య, అర్థ ఏకత్వస్య ఇష్టత్వాత్. అంటే ఏక అర్థ అంటే ఒకటే అర్థం, అస్యా దానికి
అర్థ ఏకత్వస్య ఇష్టత్వాత్. అంటే శృతి ఎప్పుడైనా ఒకే అర్థాన్ని చెప్పడం శృతికి సమ్మతం. బృహదారణ్యకం కదా అని ఒకలాగా, ప్రశ్నోపనిషత్తు కదా అని ఇంకోలాగా చెప్పే పరిస్థితే లేదు. ఏకో ఏక హి, ఏకో హి కలిపే ఉంటారు. ఏకో అని ఉండకూడదు. ఏకో హి ఆత్మ సర్వవేదాంతానాం, సర్వవేదాంతానాం అన్ని ఉపనిషత్తులలో ఆత్మ ఆత్మ హి నిశ్చయముగా ఏకః ఒక్కటే. అర్థేకత్వస్య ఇష్టత్వాత్ అన్నది సంగ్రహవాక్యం. ఈ సంగ్రహవాక్యాన్ని వివరిస్తున్నారు. ఏకహి ఆత్మ సర్వవేదాంతానాం, అన్ని వేదాంతముల యందు కూడా ఆత్మ ఒక్కటే అని చెప్పబడుతుంది. అర్థ విజిజ్ఞాపయిషిత బుభుత్సిత చ. విజిజ్ఞాపయిషిత అంటే అర్థ, అర్థాన్ని, ఏ అర్థాన్ని? ఏకోహి ఆత్మ సర్వవేదాంతానాం అర్థ అంటే అన్ని వేదాంతములలో ఆత్మ ఒకటే అని చెప్పబడే విషయాన్ని విజిజ్ఞాపయిషిత బోధించవలసి ఉన్నది. బుభుత్సిత తెలుసుకొన నేర్చుకునవలసి ఉన్నది. అటు బోధించేవారు అలాగే బోధించాలి, ఇటు తెలుసుకునేవారు అలాగే తెలుసుకోవాలి. తస్మాత్ దేర్ఫోర్ యుక్త, యుక్తమే, స్వప్నే స్వప్నమునందు, ఆత్మనః ఆత్మకు, అయం జ్యోతిష్ఠోపపత్తి వక్తుం అంటే ఆత్మ స్వయం జ్యోతి అనేటటువంటి ఈ మాట, ఈ బృహదారణ్యకంలో చెప్పిన మాట యుక్తా వక్తం, కరెక్ట్గానే చెప్పారు. దాన్ని వివరించాలి, అలా వదిలేయకూడదు. ఎందుకు? యుక్తా వక్తం, యుక్తా వక్తం చెప్పుటకు, వచించుటకు యుక్తా ఏవా, నిజమే. ఈ విషయాన్ని మనం చర్చించవలసినదే, చర్చించకుండా దాటి ముందుకు పోకూడదు. తస్మాత్ స్వప్నే ఆత్మనః, స్వయం కాదు స్వయం, స్వ స్వయం జ్యోతిష్ఠోపపత్తి వక్తుం యుక్త. ఎందుకు? శృతే, శృతి యథార్థతత్వ ప్రకాశకత్వాత్. శృతి ఎప్పుడూ కూడా యథార్థమును అంటే పారమార్థిక తత్వమును మాత్రమే ప్రకాశింపచేయడం శృతి యొక్క తాత్పర్యము. ఇప్పుడు అర్థమైందా మూడును? అయితేనండి, మీరు సుషుప్తిలో స్వయం జ్యోతి కాదు అని చెప్పారు, బాధ్యత అన్నారు. ఓకే. స్వప్నంలో కూడా మీరు ఒప్పుకోవడం లేదు. ఆత్మ మనసు ఉంటేనే ఉంటుంది కానీ దానంతట అది వెలగదు, దానంతట అది తెలుసుకోదు అంటున్నారు. మరి అత్రాయం పురుష స్వయం జ్యోతి అనేటటువంటి ఉపనిషత్ వాక్యానికి స్వప్నంలో పురుషుడు స్వయం జ్యోతి అనే దాన్ని ఎలాంటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని బుర్ర కొట్టుకున్నారు. వెంటనే ఏకదేశ మతం వాళ్ళు, ఏమిటంటే మీ ఇద్దరు ఉన్నది చూస్తున్నటువంటిది ప్రశ్నోపనిషత్తు. ఈ ప్రశ్నోపనిషత్తులో ఉన్న అత్ర అత్ర ఏవం దేవః యశః దేవః మహిమానం అనుభవతి అనే వాక్యాన్ని వివరించుకోకుండా అత్రాయం పురుష స్వయం జ్యోతి అనే బృహదాన్యక వాక్యానికి ఎందుకండి పోతారు? అది ఇప్పుడు ఎవరు తెమ్మన్నారు మిమ్మల్ని? అసలు అన్యశాఖత్వాత్, అది వేరే శాఖకు చెందినది, అది శుక్లయజుర్వేదానికి చెందినది. అనపేక్ష సా శృతి, ఆ శృతి ఇక్కడ అవసరమే లేదు, ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ చేత్ అన్నారు. ఏకదేశి ఏకదేశి మతం వాళ్ళంటే ఎవరో మధ్యలో వచ్చి ఇంటర్ఫియర్ చేశారు, ఆపారు. నా అన్నారు భగవత్. ఇంతట్లో పూర్వపక్షం వాళ్ళు అందుకొని, అలా కాదండి, మనం ఏ ఉపనిషత్తు చదువుకున్నా సరే అర్థ ఏకత్వస్య ఇష్టత్వాత్, ఒకే అర్థాన్ని చెప్పడానికి శృతికి తాత్పర్యం ఉంటుంది. ఎందుకు? ఏకోహి ఆత్మ సర్వవేదాంతానాం అర్థ, ఆత్మ ఒక్కటే అనే సర్వవేదాంతములలో ఆత్మ ఒకటే అనే అర్థాన్ని విజిజ్ఞాపయిషిత బోధించవలసి ఉన్నది, భూభుప్సిత నేర్చుకొనవలసి ఉన్నది. తస్మాత్ దేర్ఫోర్ వీళ్ళు అంటున్నారు, స్వప్నే స్వప్నమునందు, ఆత్మనః ఆత్మకు, స్వయం జ్యోతిష్వ ఉపపత్తి, ఆత్మ స్వయం జ్యోతి అని చెప్పడము. తుం యుక్త, ఆత్మ స్వయం జ్యోతియే. స్వప్నమునందు ఆత్మకు వేరే ఇంద్రియాలు గాని మనస్సు గాని దేని ప్రమేయము అక్కర్లేదు. ఆత్మ తనకు తానుగానే స్వప్నాన్ని తెలుసుకుంటుంది. దేవుడు అంటే మనస్సు అని చెప్పడం తప్పు. ఎందుకు అలా అన్నామండి అంటే, శృతి
యథార్థ తత్వ ప్రకాశకత్వాత్. శృతి ఉన్న విషయాన్నే కదండి చెప్తుంది, వేరే మార్చి చెప్పదు కదా అంటూ పూర్వపక్షం వాదించారు. ఇప్పుడు భగవత్పాదులు ఏమంటున్నారో చూద్దాం. దానికి ముందు కొంచెం విశ్లేషణ. స్వప్నంలో మనసు ఉండదు అంటున్నారు పూర్వపక్షులు. కేవలం ఆత్మయే స్వప్నాన్ని చూస్తుంది అంటున్నారు. ఆత్మ స్వయం జ్యోతి అంటున్నారు. ఎక్కడ? స్వప్నంలో. సుషుప్తిలో అది స్వయం జ్యోతిష్వం బాధించిపోయింది, అప్పుడు సగం భారం తగ్గిపోయింది. ఆత్మ సుషుప్తిలో హృదయాకాశంలో నిద్రించును అంటే ఆత్మ స్వయం జ్యోతి అన్నదానికి అడ్డుపడింది కదా. ఎప్పుడు? సుషుప్తిలో. ఆత్మ సుషుప్తిలో హృదయాకాశంలో, హృదయే అంతరే ఆకాశే అస్మిన్ చేతే అని చెప్పినప్పుడు హృదయాకాశంలో నిద్రించును అంటే ఆత్మ పరిచ్ఛిన్నం అయిపోయి స్వయం జ్యోతి అనేదానికి అడ్డొచ్చింది. తత్రాపి భగవత్పాదులు అంటున్నారు, తత్రాపి మీరు అంటున్నటువంటి ఆ స్వప్నములో కూడా పురీతతి నాడీషేత్ అనే ప్రమాణము గలదు కదా. ఎక్కడ? అజాతశత్రు బ్రాహ్మణంలో పురీతతి పురీతత్ నందు నాడీషు నాడులయందు షేత్ నిద్రిస్తున్నది. పురీతత్ నాడీ సంబంధం చెప్పబడింది కదా, మరి ఎలా స్వయం జ్యోతి అంటారు అంటూ మళ్ళీ ప్రశ్నించారు. ఆత్మ స్వప్నంలో కూడా స్వయం జ్యోతి కాదన్నారు, సుషుప్తిలో ఎలాగూ స్వయం జ్యోతిష్వం బాధించబడింది అన్నారు. కథం తరిహి అత్రాయం పురుష స్వయం జ్యోతి? అటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అత్రాయం పురుష స్వయం జ్యోతి. అత్ర అంటే ఈ స్వప్నమునందు, అయం పురుష ఈ పురుషుడు స్వయం జ్యోతి అనే దానిని టు ఎక్స్ప్లెయిన్ దట్ సెంటెన్స్. దేవ స్వప్నే మహిమానం అనుభవతి అనే విషయాన్ని చూద్దాం. ఆత్మ స్వయం జ్యోతియా కాదా అనేది కాదండి డిస్కషను. ఏ దేవుడు మహిమను అనుభవిస్తున్నాడు అనేది ఇప్పుడు డిస్కషన్. దాన్ని తేల్చండి. అది వదిలేసి ఆత్మ స్వయం జ్యోత కాదా, స్వప్నంలో స్వయం జ్యోత, సుషుప్తిలో స్వయం జ్యోత, జాగ్రత్తలో స్వయం జ్యోత అనే అనే అనవసరమైన డిస్కషను, అనపేక్షమైన డిస్కషన్ ఎందుకు అన్నారు మధ్యవర్తులు. ఆత్మ చైతన్యం సహాయంతో స్వప్నంలో మహిమను అనుభవిస్తుంది అని నేను చెప్తున్నాను. కనుక మనసును దేవుడు అన్నారు. అర్థం ఎంత బాగా ప్రకాశిస్తున్నా అది వెలుగునిచ్చే సూర్యుని మహిమకు భంగము కాదు. అద్దం బాగా ప్రకాశిస్తే సూర్యుని ప్రకాశం బాగా తెలుస్తుంది. అద్దం బాగా ప్రకాశించకపోతే సూర్యుని ప్రకాశం బాగా తెలియదు. ఆ సూర్యుని ప్రకాశము ఎప్పుడూ ఒకలాగానే ఉన్నది. ఈ చైతన్యం యొక్క ప్రకాశము ఎప్పుడూ ఒకలాగానే ఉన్నది. ఈ ఉపాధి ధర్మాన్ని బట్టి ఈ చిదాభాసలోనే మార్పులు కానీ చిత్తులో మార్పులు లేవు. అట్లే ఆత్మ కూడా ఎప్పుడూ స్వయం జ్యోతియే. అది అంటే ఇంకొకటి ఉన్నదన్నప్పుడు స్వయం జ్యోతి అనే మాట చెప్పినా స్వయం జ్యోతిత్వానికి భంగం రాదు. ఆత్మ ప్రకాశం అలాగే ఉన్నది. వెలుగునిచ్చేటటువంటి సూర్యునకు అద్దం తాలూకా దీని ప్రకారం మహిమ మారదు. అలాగే ఉపాధి అయినటువంటి మనస్సు యొక్క కల్తీల ప్రకారంగా, వికారాల ప్రకారంగా ఆ వెలుగునిచ్చేటటువంటి స్వయం ప్రకాశ జ్యోతి యొక్క ఇది మారదు అన్నారు. నిద్ర యొక్క సాక్షిగా ఆత్మ నిలిచి ఉన్నది. వాట్ ఈస్ నిద్ర? నిద్రలో ఆత్మ సాక్షిగా ఉన్నది కదా. అందుకే నేను బాగా నిద్రించాను నేను లేచి సుషుప్తి తర్వాత చెప్తాను. నిద్ర అంటే డెఫినేషన్ ఉపనిషత్తు ఏమిటి ఇస్తోందంటే జాగ్రత్త అనుభవముల అభావమే నిద్ర. జాగ్రత్త అనుభవములు లేకపోవడమే నిద్ర. జాగ్రత్తలో ఉన్న ప్రపంచము, నా ఇల్లు, పిల్లలు, పవరు, వాకిలి, ఆరోగ్యము, అనారోగ్యము, లైట్లు, ల్యాప్టాప్లు, అధ్యయన భారతి, ప్రవచనాలు, ఈ మీటింగులు, ఇవేవీ అనుభవాలు లేకపోవడమే నిద్ర. అంటే అటువంటి అభావము, జాగ్రత్త అనుభవము లేకపోవడము, అభావము శూన్యమా లేకపోతే అభావము ఎరుకయా? రామారావు గారు రూములో ఉన్నారు అని తెలియడము ఎంత ఎరుకయో, ఆయన రూములో లేరు అని తెలియడం కూడా అంతే ఎరుక. జాగ్రత్త అనుభవంలో అభావాన్ని చూస్తున్నటువంటి సాక్షి ఉన్నది. అభావము శూన్యము కాదు. కామనల అనుభవముల అభావము శూన్యమా ఎరుకయా? అది ఎరుకయే. కామనల యొక్క అనుభవాల యొక్క అభావము శూన్యము కాదు, ఎరుకయే. అది స్వరూపమే. దెన్ డిజైర్లెస్నెస్ ఈజ్ సెల్ఫ్. ఏమన్నారు భగవత్పాదులు? పూర్వపక్షం వాళ్ళు ఏమన్నారు?
అర్థైకత్వస్య ఇష్టత్వాత్, ఇష్టతాత్ ఇష్టత్వాత్. ఇది సంగ్రహవాక్యం. విషయము ఒక్కటే అని బోధించడం. అర్థము అంటే విషయము, ది ఇన్ప్లైడ్ మీనింగ్, అర్థము విషయము ఏకత్వస్య ఒక్కటే అని బోధించడము, ఇష్టత్వాత్ బోధించడం శృతి యొక్క అభిమతము. ఏమిటది? ఏకోహి ఆత్మ సర్వ వేదాంతానామర్థ. ఒక్క ఆత్మ గురించే అన్ని వేదాంతాలు బోధిస్తున్నాయి అని విజిజ్ఞాపయిషిత బుభూత్సిత. నేర్పించాలి, నేర్చుకోవాలి. గురువులు చెప్పినప్పుడు సర్వ వేదాంతానామర్థ ఏకోహి ఆత్మ అనే విషయాన్ని నేర్పించాలి. అలాగే నేర్చుకునే వాళ్ళు కూడా ఆత్మ ఒక్కటే అని నేర్చుకోవాలి అంటూ చెప్పారు. ఇంకా చూద్దాం. మళ్ళీ సిద్ధాంతం. ఇది చాలా పెద్ద వాక్యము. దీంతో ఇక్కడ పూర్వపక్షం సిద్ధాంతం డిస్కషన్ అయిపోతుంది. ఏవం తరిహి అన్నారు. ఏవం తరిహి, ఇఫ్ దట్ ఈస్ ద కేస్. ఏవం తరిహి, ఇఫ్ దట్ ఈస్ సో. ఏమిటి? మీరు అడిగారు కదా, సుషుప్తిలో ఆత్మ ఎలాగూ స్వయం జ్యోతిష్యం బాధిస్తుంది అన్నమాట మీకు అర్థమైందన్నారు. స్వప్నంలో స్వయం జ్యోతిష్యు కాదు, మనసుతో కలిస్తేనే ఉంటుంది అని నేను చెప్పాను, అది మీకు సమ్మతం లేదు అన్నారు. అటువంటప్పుడు స్వయం జ్యోతి అంటే ఏమిటి? అత్రాయం పురుష స్వయం జ్యోతి అనే వాక్యానికి అర్థం చెప్పండి అని అడిగారు. ఏవం తరిహి, ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్టేట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ దట్ ఉపనిషత్ అత్రాయం పురుష స్వయం జ్యోతి అనే దానిని అర్థం చేసుకోవాలంటే శృణు, లిసన్ కేర్ఫుల్లీ. శృత్యర్థం శృణు. ఆ శృతి యొక్క అర్థమును, తాత్పర్యమును జాగ్రత్తగా వినండి. ఏవం తర్హి, మీకు ఆత్మ అత్రాయం పురుష స్వయం జ్యోతి, స్వప్నమునందు ఆత్మ స్వయం జ్యోతి అనే వాక్యమునకు అర్థము తెలుసుకోవాలని ఉందా? ఏవం తర్హి శృత్యర్థం శృణు. యు లిసన్ కేర్ఫుల్లీ. ఎలా వినారట? సర్వం అభిమానం హిత్వా. సర్వం అంతా అభిమానం, ఈగో, కన్క్లూషన్స్, జడ్జిమెంట్స్ అన్నిటినీ హిత్వా వదిలిపెట్టి శృత్యర్థం శృణు. ఎందుకు అలా చెప్పారు? నేను గెలవాలి, నేనన్న వాదనే కరెక్ట్, నేను నన్ను సమర్థించుకోవడమే ఇక్కడ ప్రశ్న అనేటటువంటి ఈగోతో కూర్చుంటే ఎప్పటికీ నిజం తెలియదు. మన మొండి వాదనయే ఉంటుంది కానీ నిజమైన అసలు సిసలు నిజము, ది అబ్సల్యూట్ ట్రూత్ విల్ నాట్ బి రివీల్డ్ వెన్ వీ హ్యావ్ pre-concluded ideas, prejudiced mind and ego. In a prejudiced mind with a pre-concluded ideas and pre-formed notions, you will not be able to understand the truth. Sarvam abhimanam hitva shrutyartham shrunu. Evam tarhi, if you want to know the answer for the statement atrayam purusha swayam jyotihi, that shrutyartham shrunu, listen carefully. How you have to listen? Hitva sarvam abhimanam. నాకు తెలుసు అనేటటువంటి అభిమానాన్ని వదిలి, నేను చెప్పిందే కరెక్ట్ అనే అభిమానాన్ని వదిలి, అంటే ప్రీ కన్క్లూడెడ్ స్టేట్ని దాటి ప్రెజుడిస్డ్ మైండ్ను వదులుకొని శృత్యర్థం శృణు. ఎందుకు అలా చెప్పారు? తూ ఏలననగా నా అభిమానేన వర్షశతేన అపి శృత్యర్థో జ్ఞాతుం శక్యతే. అభిమానేన, ఈగోతో, అభిమానాన్ని పెట్టుకుని, ప్రెజుడిస్ని పెట్టుకుని, ప్రీ కన్క్లూడెడ్ మైండ్తో వర్షశతేన వందల కొద్దీ ఏళ్ళు వాదించినా కూడా, వర్షశతేన వందల కొద్దీ ఏళ్ళు వాదించినా కూడా, వర్షశతేన అపి శృత్యర్థ శృతి యొక్క అర్థాన్ని, అంటే వేదాంత అర్థాన్ని, వేదాంతంలో ఉన్నటువంటి అబ్సల్యూట్ ట్రూత్ని జ్ఞాతుం న శక్యతే. నాట్ పాసిబుల్ టు గ్రాస్ప్ ది ట్రూత్, ది అబ్సల్యూట్ ట్రూత్. వెన్ యూ హ్యావ్ అభిమాన, ఈవెన్ hundreds of years you discuss. ఎవరి చేత? సర్వై, అందరి చేత. అభిమానమున్న అందరి చేత జ్ఞాతం శక్యత. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? పండితం మన్యై. పండితం మన్యై అంటే తామే పండితులమని అనుకుంటున్న వాళ్ళు.
నిజంగా పండితులు కారు. నిజంగా తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మవిధులు కారు. నిజంగా జ్ఞానులు కారు. పండితం మన్యైః అంటే పండితులం అనుకునే వాళ్ళు అందరూ కూడా అభిమానంతో వాదిస్తే వందల కొద్ది సంవత్సరాలు వాదించిన శృతి తాలూకా తాత్పర్యం నిజమైనటువంటి అర్థం తెలియదురా బుజ్జి అంటూ చెప్పారు. ఈ రెండు వెరీ కాషనరీ సెంటెన్సెస్ by Bhagavad Pada. This is not a bhashyam, but this is more than the bhashyam. Because he is always asking us to have an open mind when you want to understand the Shrutyartha. Evam tarhi, if you want to understand the statement, Atrayam Purusho Swayam Jyotihi ane danini, Shrutyartham Shruno, Shruti Taluka Tatparyanni Vinumu, how to listen, Sarvam Abhimanam Hitva, Abhimananni Purtiga Diganadi, Vidichi. ఎందుకు అభిమానేన వర్షసతేన అపి శృత్యర్థో న జ్ఞాతం శక్యతే. అభిమానంతో వందల కొద్ది ఏళ్లు వాదించిన శృతి యొక్క అర్థాన్ని జ్ఞాతం న శక్యతే, తెలియుట సాధ్యపడదు. సర్వై, ఎవరికి కూడా ఈ అభిమానము పనికిరాదు. ముఖ్యంగా పండితం మన్యై, తామే జ్ఞానులము, తామే పండితులము అనుకుని తమకు తామే గొప్పలు చెప్పుకునేవారున్నారే, వాళ్లకు ముఖ్యంగా ఇది వర్తిస్తుంది నాయన అన్నారు. ఇంకా చెప్తున్నారు యథా. ఇక్కడి నుంచి ఉపనిషత్ కొటేషన్ మళ్ళీ చెప్తున్నారు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బృహదారణ్యక కొటేషన్, మళ్ళీ జ్యోతిర్బ్రాహ్మణంలో యథా ఏ విధముగా హృదయాకాశే అంటే ఒక స్టేట్లో హృదయాకాశమునందు, ఇంకొక స్టేట్లో పూరితతి, ఇంకొక స్టేట్లో నాడీషు. ఎప్పుడు హృదయాకాశే స్వప్నం అనేది సుషుప్తి అని, పూరితతి ఎప్పుడు స్వప్నం అనే నాడుల ద్వారా వ్యాపించి వేళ్ల వరకు రావడం ఎప్పుడు జాగ్రత్తలు. హృదయాకాశే పూరితతి, పూరితత్తునందు, హృదయాకాశే హృదయాకాశమునందు, నాడీషు నాడులయందు, చ స్వపతః తత్సంబంధ అభావాత్, స్వపతః నిద్రిస్తున్నప్పుడు కూడా తత్ సంబంధ అభావాత్, ఆ సంబంధము లేని కారణం వలన తతః అక్కడ స్వప్నంలో వివిచ్య దర్శయితుం శక్యతే. ఎందుకండి స్వప్నం మీద ఇంత డిస్కషన్? జాగ్రత్తలో ఏంటవుతుందంటే తెలుసుకునేటటువంటి ఆబ్జెక్ట్స్ బయట ఉంటాయి, తెలుసుకునే మనస్సు లోపల ఉంటుంది. ఈ మనస్సుకు వెనకాల చైతన్య ప్రకాశము, ఈ ఇంద్రియాల ద్వారా చైతన్యము నాడుల ద్వారా వ్యాపించి ఉండడం వలన కలగా పులగంగా ఉంటుంది. చైతన్యం ఏం చేస్తోంది, మనస్సు ఏం చేస్తోంది, జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి, విషయాలను ఎలా పట్టుకుంటున్నాయి అనే విషయం క్లియర్గా ఉండదు. పోనీ సుషుప్తిలోకి పోయి చూద్దామా అంటే అక్కడ పూర్తిగా మనసు నిద్రించింది, అక్కడ కూడా మనము దీన్ని చెప్పలేము. స్వప్నాన్ని ఎప్పుడైతే తీసుకున్నావో స్వపతః, స్వప్నంలో తత్సంబంధ అభావాత్ అంటే ఈ విధమైనటువంటి సంబంధము లేదు అని మనం చెప్పగలిగితే, హృదయాకాశము, పురీతతి, నాడీషు అనే వాటిలో ఈ చైతన్యము వాటి గుండా వ్యాపించి ఉంటుంది అని చెప్పినప్పుడు వాటి ద్వారా ఉండడం ఒక స్థాయి, వాటిని ప్రకాశింపచేయడం ఇంకొక స్థాయి. తతః అప్పుడు వివిచ్య వేరువేరుగా దర్శయితుం శక్యతే. అంటే చైతన్యము ఉన్నది, ఈ చైతన్యము సుషుప్తి యందు మొగ్గలా ఉన్నటువంటి అంకుర రూపంలో ఉన్న కారణ శరీరంలో హృదయాకాశంలో ఉన్న దానితో ప్రకాశం కలిసి ఉంటుంది. తర్వాత స్వప్నంలో పురీతతి అంటే పెరికార్డియం, పురీతత్తునందు కలిసి ఉంటుంది. తరువాత జాగ్రత్తలో నాడీషు అన్ని చోట్ల వ్యాపించి సకల నాడులలో ఉంటుందనే సంబంధము వివిచ్య వేరువేరుగా దర్శయితం శక్యతే, అలా విడిగా చూడడం వీలు పడుతుంది. ఇది ఇందువలన ఆత్మనః ఆత్మకు స్వయం జ్యోతిష్వం, స్వయం జ్యోతి అనేటటువంటిది ఇది నా బాధ్యతే, అది బాధింపబడదు. ఆత్మ ఉపాధి ఉన్నా లేకపోయినా దాని ప్రకాశం అలాగేనన్నది. గులాబీ ఉన్నా లేకపోయినా సూర్యుని ప్రకాశం అలాగనే ఉన్నది. గులాబీని ప్రకాశింపచేయాలి, మురికి కాలువలో నీటిని ప్రకాశింపచేయాలి, రాజుగారి భవనాన్ని ప్రకాశింపచేయాలి అని సూర్యుడు పొద్దున్న టుడూ లిస్టు రాసుకుని రాడు కదా. ఆయన మానాన్ని ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ ఉపాధులు వాటి మానాన్ని అవి ప్రకాశమానం అవుతుంటాయి. కొన్నేమో
ప్రకాశం తెలిసిన చోట చైతన్యవంతమైన జీవుల్లా కనిపిస్తారు. ప్రకాశం తెలియని చోట చైతన్యములు ఉన్నప్పటికీ గ్రహించలేక చిదాభాసలేక జడంగా ఉన్నాయా అనుకున్నట్లుగా అనిపిస్తాయి. చేత స్వయం జ్యోతిష్వానికి ఎప్పుడూ నా బాధ్యతే. ఎందుకు? వెన్ యూ కెన్ సెపరేట్ ది హృదయాకాశములో, అంటే హృదయమునందలి మొగ్గలా ఉన్నటువంటి కారణ శరీరంతో కలిసి ఉన్నటువంటి చిత్తు, పురీతతి అనేటటువంటి చోట ఉన్నటువంటి చిత్తుక ఆభాస, నాడుల యందు ఉన్నటువంటి చిదాభాస అనే దానిని చిత్తు నుండి వివిచ్య వేరు చేసి దర్శితం చూడడం స్వప్నంలో సాధ్యము. ఇది ఆత్మనః స్వయం జ్యోతిష్వం న బాధ్యతే. ఎందుకు అనే దాన్ని చాలా పెద్ద సెంటెన్స్ వేశారు. సెంటెన్స్ మొదట చెప్తాను, తర్వాత ముక్కలు ముక్కలుగా విడగొట్టుకొని చెప్పుకుందాం. ఏవం మనసి, మనసి ఏవం, ఈ విధంగా మనసి మనసునందు అవిద్య కామ కర్మ నిమిత్త ఉద్భూత వాసనావతి. వాట్ ఈస్ ది విశేషణ ఫర్ మనసి? ఎటువంటి మనసి? వాసనావతి మనసి అంటే వాసనలతో కూడినటువంటి మనసు. స్వప్నంలో వాసనలే కదా స్వప్న రూపంలో వచ్చాయి. వాసనావతి మనసి, వాసనలతో కూడినటువంటి మనస్సు. వాసనలు ఎలా వచ్చాయి? ఎటువంటి వాసనలు? ఉద్భూత వాసనావతి మనసి. ఉద్భూత, యాక్టివేటెడ్ అంటే పుటకరించిన, వెలికి వచ్చిన. సినిమా రెడీ అయిపోయింది అక్కడ. స్వప్నంలో స్వప్న ప్రపంచం ఉద్భూతమైంది, కల్పించబడినది. ఇందువలన వాసనల వలన కల్పించబడింది. వాసనల వలన ఉద్భూతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనసు. ఏవం, ఈ విధమైనటువంటి మనసి మనసునందు. ఎటువంటి మనసు? వాసనావతి మనసి, వాసనలతో కూడినటువంటి మనసు. పుట్టి వాసనల, అవి బాగా పుటకరించినటువంటి వాసనలు. సుషుప్తిలో గడిపితే అన్ని ఫోల్డ్ అయిపోయిన వాసనలు. ఏ వాసన ఇంకా పుటకరించలా, స్వప్నంలోనే పుటకరించ. జాగ్రత్తలో వాసనల ప్రమేయం లేదు, పైనుంచే వస్తున్నాయి, ఇంకా కొత్త వాసనలు తయారవుతున్నాయి. జాగ్రత్తలో అనుభవాలు పైనుంచి వస్తున్నాయి, ఈ అనుభవాల నుంచి కొత్త వాసనలు తయారవుతున్నాయి. పాత వాసనలు బయటకు వచ్చి ఎక్కువగా ఉధృతంగా ఉండేటటువంటి అవకాశం లేదు. సుషుప్తిలోని ఎలాగో పూర్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఇవి ఉద్భూతము కాదు, సుషుప్తం, అవి పడుకొని ఉన్నాయి. ఇక్కడ ఉద్భూత వాసనావతి మనసి అంటే ఈ ఉద్భూత వాసనలు ఎలా వచ్చాయి? కామ కర్మ నిమిత్త. కామకర్మములు, కామము కోరిక, కర్మ దానికి చేసేటటువంటి పని. అంటే మనసులో సంకల్పము, అంటే కామ అనే దానికి మనసు, జ్ఞానేంద్రియాలు. అది చూడాలి, ఇది వినాలి, ఇది చేయాలి అన్నప్పుడు ఆ జ్ఞానేంద్రియాన్ని వాడతాం కదా. కామ అనేటప్పుడు ఆటోమేటిక్గా మనసు ప్లస్ జ్ఞానేంద్రియాలు, కర్మ అన్నప్పుడు ప్రాణాలు ప్లస్ కర్మేంద్రియాలు. ఆ రెండిటితో వాటి నిమిత్తంగా, వాటి కారణంగా ఏర్పడినటువంటి ఉద్భూత యాక్టివేటెడ్ వాసనావతి మనసి. అయితే ఈ కామకర్మలు ఎందుకు వచ్చి తెచ్చేయండి? అవిద్యా కామకర్మ నిమిత్త. అవిద్య వలన ఓహో ఇది గులాబీ, ఓహో ఇది నాది, ఓహో ఇది నాది కాదు, ఓహో నేను ఆనందంగా ఉన్నాను, ఓహో నేను దుఃఖంగా ఉన్నాను అనేటటువంటి ద్వంద్వాలలో ఉన్నటువంటి మనస్సు అవిద్యలో ఉన్నటువంటి మనస్సు. అటువంటి అవిద్యా కామకర్మ నిర్మితోద్భూత వాసనావతి మనసి. అటువంటి మనసునందు కర్మ నిమిత్త వాసన అవిద్యయ అంటే కర్మ నిమిత్తమైనటువంటి వాసనలతో కూడిన అవిద్య వలన అన్యత్ వస్త్వంతరం ఇవ, అన్యత్ వేరుగా, వస్త్వంతరం వేరే వస్తువుగా, ఇవ పశ్యతః చూస్తున్నాడు. దెర్ ఈజ్ వన్ పర్సన్, దెర్ ఈజ్ వన్ పర్టిక్యులర్ ఎంటిటీ which is looking at all these, so they are not, so they are away from him. Anyat vastvantaram iva pasyatah drashtuhu. He is the subject. So then what happened? He is seeing something. What is that he is seeing? He is seeing the object. What is that object? That object is the manas. What type of manas? Avidya kama karma nimittodbhuta vasanavati manas. కర్మ నిమిత్త వాసన అవిద్యయ, కర్మ నిమిత్తమైన వాసనలతోనూ అవిద్యతో కూడి ఉండుట వలన అన్యద్వస్త్వంతరం ఇవ, ఇది ఈ ఆత్మ ప్రకాశానికి భిన్నమా అన్నట్లుగా పశ్యతః చూస్తున్నటువంటి
ద్రష్ట సబ్జెక్ట్ ఉన్నాడు. సర్వ కార్యకరణేభ్య, సర్వ కార్యములు అంటే చేసేటటువంటి అన్ని పనులు, కరణములు అంటే ఇంద్రియాలు, అంటే యాక్షన్స్ అండ్ కాగ్నిషన్స్. సర్వ కార్యకరణేభ్య ప్రవివిక్తస్య, వేరువేరుగా ఉంటున్న ద్రష్టు, ఒక ద్రష్టు అంటే ఒక సాక్షి ఉన్నాడు. వాసనాభ్యో, వాసనలను, దృశ్యరూపాభ్య, దృశ్యరూపములైనటువంటి వాసనలను, అన్యత్వేన తనకంటే వేరుగా స్వయం జ్యోతిష్వం కలిగి ఉన్నది. అంటే స్వప్నమునందు స్వయం జ్యోతిగా వెలుగుతున్నటువంటి క్షేత్రజ్ఞుడనే ఆయన మనసును చూస్తున్నాడు. ద సబ్జెక్ట్ ఈస్ ది స్వయం జ్యోతి క్షేత్రజ్ఞ, ద ఆబ్జెక్ట్ ఈస్ ద మైండ్. దిస్ మైండ్ ఈస్ నౌ బీయింగ్ సీన్ బై ద ద్రష్ట. వాట్ టైప్ ఆఫ్ ద్రష్ట? అన్యద్వస్త్వంతరం ఇవ పశ్యత ద్రష్టు. వేరే వస్తువు తనకంటే భిన్నంగా ఉన్నదన్నట్టుగా అక్కడ సాక్షిగా చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు? మనసునందున్నటువంటి వాసనావతి మనసి, ఉద్భూత వాసనావతి మనసి, మనసునందున్న అవిద్యా కామకర్మ నిమిత్తోద్భూత వాసనావతి మనసి, కర్మ నిమిత్త వాసనా విద్యయ అన్యత్వస్త్వంతరమివ పశ్యత. సర్వకార్య, ఆల్ యాక్షన్స్, సర్వకారణేభ్య అన్ని ఇంద్రియములకు ప్రవిభక్తస్య వేరుగానున్నటువంటి ద్రష్టు ఆ సాక్షి. అంటే సాక్షి కార్యములకు సంబంధం లేదు, కరణములకు సంబంధం లేదు, కార్యకరణాలకు ప్రవిభక్తంగా ఉన్నటువంటి సాక్షి. వాసనాభ్యో దృశ్యరూపాభ్య, దృశ్యరూపములైనటువంటి ఈ వాసనలను అన్యత్వేన స్వయం జ్యోతిష్వం ద్రష్టు అంటే తనకంటే భిన్నంగా స్వయం జ్యోతి అనే ఆత్మ చూసే సబ్జెక్టు ఉన్నది. అటువంటి సబ్జెక్టును సుదర్పితేన అపి, బాగా బలిసి ఉన్నటువంటి గర్వము కలిగిన తార్కికేన, తార్కికుల చేత కూడా నవారయతుం శక్యతే. ఈవెన్ దే కెనాట్ నెగేట్ దట్ స్వయం జ్యోతి. బాగా బలిసి ఉన్నటువంటి, బాగా పేరుకెక్కిన తార్కికులు కూడా అటువంటి స్వయం జ్యోతి లేదు అని చెప్పడానికి వాళ్ళకు వీలు పడదు. తస్మాత్ దేర్ఫోర్ మనసి ప్రలీనేషు కరణేషు, మనసి మనసునందు, కరణేషు ప్రలీనేషు 5+5 ఇంద్రియాలు విలీనమవగా, అప్రలీనచ మనసి విలీనము కాని మనసునందు, మనోమయ మనసుతో కూడిన చిత్తునందు అంటే చిదాభాసయందు, స్వప్నాన్ పశ్యతి స్వప్నాన్ని చూస్తున్నాడు. మనోమయుడు లేక జీవాత్మ లేక చిదాభాసుడు స్వప్నాన్ని చూస్తున్నాడు. ఇతి అని ఉక్తం చెప్పుట. తస్మాత్ సాధు, వెరీ మచ్ రైట్. ఇట్ ఈస్ ఫిట్టింగ్ టు సే దట్ మనసి ప్రలీనేషు కరణేషు అప్రలీనించ మనసి అంటే అన్ని కరణాలు నిద్రించిపోయాయి, మనస్సు ఇంకా పడుకోలేదు. అటువంటి స్థితిలో మనోమయుడైనటువంటి మనస్సు, మనోమయుడైనటువంటి వాడంటే చిదాభాసుడు స్వప్నాన్ని పశ్యతి, స్వప్నాన్ని చూస్తున్నాడు అనేది సాధు ఉక్తం. వెరీ ఫిట్టింగ్ టు సే దట్. ఒక పెద్ద కాంప్లెక్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని జాగ్రత్తగా కొంచెం ముక్కలుగా మళ్ళీ అర్థం చేసుకుందాం. తస్మాత్ యుక్త స్వప్నే ఆత్మన స్వయం జ్యోతిస్వపత్తి వక్తుం అన్నారు వాళ్ళు. అవునండి, స్వప్నే స్వప్నమునందు ఆత్మన ఆత్మకు స్వయం జ్యోతిస్వపత్తి వక్తుం, స్వయం జ్యోతిష్వము ఉన్నదని చెప్పుట యుక్త ఏవా, నిజమే, కరెక్టే అన్నారు పూర్వపక్షులు. ఎందుకు? శృతి యథార్థ తత్వ ప్రకాశకత్వాత్, శృతి నిజాన్ని చెప్పాలనుకుంటుంది కదా. ఏవం తర్హి శృణు శృత్యర్థం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో ది స్వయం జ్యోతిష్వం ఆఫ్ ఆత్మ ఇన్ ద స్వప్న, యు బెటర్ లిసన్ టు వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే హియర్ ఆఫ్టర్. శృతి యొక్క అర్థాన్ని వివరించి చెప్తాను, జాగ్రత్తగా విను. ఎలా వినాలి? సర్వం అభిమానం హిత్వా శృణు. సర్వ అభిమానాలను పక్కన పెట్టి, విడిచిపెట్టి జాగ్రత్తగా విను. వాట్ ఈజ్ అభిమాన? అభిమాన ఈజ్ ఈగో, జడ్జిమెంట్, ప్రిజుడిస్, కన్క్లూషన్స్. వాటిని వదిలిపెడితే నిజం తెలుస్తుంది. నాకే తెలుసును అనుకోకు. అలా అనుకుంటే వర్షశతేనాపి శృత్యర్థం న శక్యతే, శబ్దం జ్ఞాతం న శక్యతే, తెలుసుకునే అవకాశం లేదు.
పురీతత్తునందు ప్రతిఫలిస్తే స్వప్నం, హృదయం నందు నిద్రిస్తే సుషుప్తి, నాడుల యందు ఉండి శరీరం అంతా వ్యాపిస్తే జాగ్రత్త. ఆత్మ స్వయం జ్యోతియే. ఈ స్వయం జ్యోతి ఆత్మ చిదాభాసునితో కలిసి హృదయమునందు నిద్రిస్తే సుషుప్తి అని, పురీతత్తునందు ప్రతిఫలిస్తే స్వప్నమని, నాడులు గుండగా శరీరమంతా వ్యాపిస్తే జాగ్రత్త అని చెప్తారు. ఆత్మ స్వయం జ్యోతియే. ఆత్మ అవస్థాధర్మములను పొందదు. అవస్థాధర్మములు చిదాభాసునకే. చిత్తునకు అవస్థాధర్మములు లేవు. ఆ చిత్ అనేది ఉపాధిలో ప్రతిఫలించగానే అవస్థాధర్మాలను హృదయమునందు నిద్రిస్తే సుషుప్తి అని, పురితత్తునందు ప్రతిఫలిస్తే స్వప్నమని, నాడీషు నాడుల యందు ఉండి శరీరమంతా వ్యాపిస్తే జాగ్రత్త అనే ధర్మాలను పొందుతాడు. ఎవడు? చిదాభాసుడు, జీవుడు, జీవాత్మ, విజ్ఞానమయుడు. స్వయం జ్యోతిష్వం. ఈ స్వయం జ్యోతి అనేటటువంటి విషయాన్ని సుదర్పిత తార్కికేణ అపి, బాగా బలిసినటువంటి తార్కికులు కూడా వారయితం న శక్యతే, నాట్ పాసిబుల్ టు నెగేట్. ఏవం ఈ విధముగా మనసి, మనసునందు ఎలాంటి మనసు? అవిద్యా కామకర్మ నిర్వృత్తోద్భూత వాసనావతి. ఎలాంటి మనసు? వాసనావతి మనసు, వాసనలతో కూడిన మనసు. ఎటువంటి వాసనలు? ఉద్భూత వాసనావతి మనస్సు, అంటే యాక్టివేటెడ్ వాసనలు. స్వప్నంలో వాసనలు యాక్టివేట్ అవుతాయి. ఆ వాసనల వలనే స్వప్న ప్రపంచం వస్తుంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? కామకర్మ నిమిత్తం, కామకర్మ నిమిత్తములైనటువంటి ఉద్భూతమైన వాసనావతి అనే మనస్సు. ఈమె కామకర్మాలు ఎందుకు వచ్చాయి? కోరికలు, వాటికి యాక్షన్స్ అనేటటువంటి అవిద్య వలన వచ్చాయి. అవిద్య కామకర్మ నిమిత్తో ఉద్భూత వాసనావతి మనసి. అటువంటి మనసుందు నాటుకుపోయినటువంటి భావనలే వాసనలు. చూడండి, ఈరోజు పొద్దున్న లేచాను, నేను ఏదో కాఫీ తాగుదాను ఫస్ట్ డే అనుకున్నాను, అది వృత్తి. లేకపోతే ప్యాక్ ఆడదాం అనుకున్నాను సాయంత్రం, అది ఒక వృత్తి. లేకపోతే ఒక మంచి పని చేద్దాం అనుకున్నాను, వ్యాయామం చేద్దాం అనుకున్నాను, అది ఒక వృత్తి. చెడే వృత్తి కాదు, మంచి కూడా వృత్తులే. అది రోజు అలా చేయగా 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 ఆ వృత్తులు వాసనలు అవుతాయి. రోజు లేచిన దగ్గర నుంచి కొన్ని ఏండ్ల పాటుగా కాఫీ తాగుతూ ఉంటే ఆ కాఫీ తాగడం వాసన లేక సంస్కారము అయిపోతుంది. వృత్తి నుంచి వాసన, వాసనల నుంచే వృత్తులు. ఇట్ ఈస్ ఏ సైకిల్. వృత్తి, వాసన, వృత్తి నుంచి వాసన, వాసన నుంచి వృత్తి, మళ్ళీ వృత్తులు, వాసనలు. అయితే నాకు వాసనలు పోవాలంటే ఏం చేయాలి? వృత్తులు లేకుండా చేయాలి. అంటే మనం మనసు తాలూకా పనిది చేయడం మానేస్తే, వృత్తులేవి లేకపోతే కామ్యాలు లేవు, కర్మలు లేవు. అటువంటి స్టేట్లో క్రమేణా వాసనలు క్షీణిస్తాయి. అలాగే వాసనలు, మంచి వాసనలు పేర్కోవాలంటే మంచి వృత్తులు ఉండాలి. అంటే నాటుకుపోయినటువంటి భావనలే వాసనలు. మీరు హ్యాబిట్ అంటున్నారు కదా ఇంగ్లీష్లో, ఇంకా డీప్గా పోతే ఎడిక్షన్ అంటున్నారు కదా, అదే వాసన. కర్మల వలన నిర్మాణం అవుతాయి. కర్మలంటే వృత్తులు, వృత్తుల వలన వాసనలు, వాసనల వలన వృత్తులు. అన్యద్వస్త్వంతరం ఇవ పశ్యత. తనకంటే వేరే వస్తువు అన్నట్టుగా ఈ అవిద్యా కామకర్మ నిమిత్త ఉద్భూత వాసనావతి మనస్సును అన్యద్వస్త్వంతరం ఇవ పశ్యత. మనసు విషయం, ఎన్నటికీ అది ద్రష్ట కాలేదు. మనసు విషయం, ఆబ్జెక్ట్. ఇన్ ఫ్యాక్ట్, you have to understand that two things. In Jagrad, there are two functions for the mind. What are the functions? It is both an instrument and also an object. ఏంటి? ఆత్మ కరణము, మళ్ళీ విషయము. ఆత్మ విషయము, మళ్ళీ విషయాన్ని తెలుసుకునే ప్రమాణము లేక కరణం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ స్పెట్స్ ఉన్నాయి. ఈ స్పెట్స్ ఇలా పెట్టుకున్నాను. పెట్టుకుంటే ఇది ఒక ఉపకరణం. ఏమిటి? అక్షరాలు క్లియర్గా తెలియడానికి ఇది ఉపకరణం, కరణం, సాధనం. అంతేకాకుండా దీని మీద చీమ కదులుతుంది అనుకోండి, అప్పుడు ఇది ఆబ్జెక్ట్ కదా. ఈ చష్మన్ లేక ఈ కళ్ళజోడు అనేటటువంటి దాని మీద చీమ కదులుతోంది అంటే ఇది ఆబ్జెక్ట్గా చూస్తుంది. అంటే ఆత్మ కూడా ఇట్ హెస్ గాట్ 2 పాయింట్స్. వన్ ఈజ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ and it is also an instrument.
During Jagrat, it is more an instrument and less a Vishayam, less an object. Atma is less an object and more as a Karana in the Jagrat. In the Swapna, it reverses. It is less an instrument of function. It is more a sort of object or Vishayam. ఇది క్లియర్గా తెలుసుకోవాలి. మళ్ళీ రాస్తున్నాను చూడండి. జాగ్రత్తలో మనసు కారణము, మోస్ట్లీ కారణము, విషయం అంటే ఆబ్జెక్ట్. ఓకే, ఇది విషయం కదా, దీని మీద కదులుతుంది, ఆబ్జెక్ట్ మీద చేమ కదులుతుంది తెలియడం. కారణం అంటే క్లియర్గా అక్షరాలు తెలియడానికి కారణం. అంటే ఆత్మ కారణము అంటే అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక ఉపకరణము. అంతేకాకుండా ఆత్మ బాగుంది, నిద్రిస్తోంది, పడుకుంది, ఏడుస్తోంది, చికాగ్గా ఉంది, ఆకలిస్తుంది, ఇవన్నీ కూడా ఆత్మ అనుభవం అంటే విషయం అంటే అనుభవింపబడుతోంది అంటే ఆబ్జెక్ట్. ఆత్మ అనుభవంలోకి వస్తుంది, ఆత్మ కారణంగానే ఉంది. జాగ్రత్తలో ఇట్ ఇస్ మోర్ ఏ కారణ అండ్ లెస్ ఏ విషయ. ఇన్ జాగ్రత్త, ఇన్ స్వప్న ఇట్ ఈస్ లెస్ ఆఫ్ కారణ. ఎందుకంటే అక్కడ ఏది బయటకు పోయి ఏది చూసి తెలుసుకునేటటువంటి సాధనంగా ఎక్కువగా ఉండదు. మోర్ యాన్ ఆబ్జెక్ట్. ఎందుకు? ఆత్మలో ఉన్న ఏనుగు, ఆత్మలో ఉన్న కొండ, ఆత్మలో ఉన్న కుక్క, స్వప్నంలో ఉన్న ఏనుగు, స్వప్నంలో ఉన్న కొండ, స్వప్నంలో ఉన్నటువంటి అనుభవాలు, వస్తువులు అన్నీ కూడా మనము ఆబ్జెక్ట్గా అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి ఆత్మ ఈజ్ మోర్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ది స్వప్నం. మనసు విషయము, అది ఎన్నటికీ స్వప్నమునందు ద్రష్ట కాదాలదు. ద్రష్ట అనేవారు ఇంకొకరున్నారు. అది ఎవరు? సబ్జెక్టు. అది మీరే. మనసు కంటే వేరైనటువంటి ద్రష్ట నోయర్ లేక ఆత్మ. ఈ విషయం స్వప్నంలో వేరువేరుగా వివిక్త వేరువేరుగా చూడడానికి చాలా సులభంగా ఉంటుంది అని చెప్తున్నారు. అటువంటి స్టేట్లో కర్మ నిమిత్త వాసనా విద్య అన్యత్వస్తంత్రమివ పశ్యత సర్వకార్యకరణేభ్య ప్రవివ్యక్తస్య ద్రష్టు అనేటటువంటి ద్రష్టగా వేరే అక్కడ తెలుస్తుంది. అక్కడ తెలుసుకునేటటువంటి చైతన్యము లేక నోయర్ లేక క్షేత్రజ్ఞుడు, ఆబ్జెక్ట్గా ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి డివిజను అక్కడ క్లియర్గా ఉంటుంది. మిగతా చోట క్లారిటీ ఉండదు. అలా ఉన్నప్పుడు మనస్సుకు ద్రష్టగా ఉంటే ఆత్మ స్వయం ప్రకాశం అని చెప్పడానికి భంగం వాటిల్లదు. అంటే ఆత్మ సబ్జెక్టు, స్వయం ప్రకాశము, అది ఆబ్జెక్ట్ అయినటువంటి మనస్సును చూస్తోంది. అవస్థాధర్మములు ఆత్మవి కావు. ఆత్మద్రష్ట సర్వకార్యకరణేభ్య ప్రవివ్యక్తస్య ద్రష్టు. అంటే సర్వకార్య అంటే యాక్షన్స్, కరణ అంటే ఇంద్రియములకు, కరణేభ్య ఇంద్రియములకు, ప్రవివ్యక్తస్య వేరువేరుగానున్న ద్రష్టు చూచేటటువంటి సబ్జెక్టు సాక్షి ఆత్మ. స్వయం జ్యోతిష్వం సుదర్పితేనాపి, బాగా బలిసిన తార్కికులకు కూడా నవారయితం శక్యతే. ఆత్మ స్వయం ప్రకాశము అనేటటువంటిది నిర్ధారితం అయినది. ఇంకా ఏముంటుందండి? ఓ పూర్వపక్షి, స్వప్నంలో ఆత్మ నిరుపాధికనరా, కేవలం మనస్సు అక్కర్లేదు, మనస్సు లేదు అంటున్నావా? ఆత్మ నిరుపాధికమైనటువంటి ఆత్మ స్వప్నాన్ని చూసేస్తోంది, కేవలం ఆత్మ చూసేస్తోంది, మనసు అక్కర్లేదు, మనస్సు సహాయం లేకుండానే స్వప్నాన్ని చూసేస్తోంది అంటున్నావు. ఆబ్జెక్ట్ లేనిదే దేనిరా చూస్తుంది? ఆబ్జెక్టే మనస్సురా, మనస్సు అనే ఆబ్జెక్ట్ చూస్తుందిరా. అంచేత మనస్సు ఉంటేనేరా స్వప్నంలో చూడటం అంటూ జరుగుతుంది. స్వప్నంలో కూడా ఆత్మ పురితత్ అనే నాడి ఉపాధితో కలిసి ఉందని శృతి చెప్తోంది కదా. సుషుప్తిలో హృదయం అన్నట్టుగా ఆత్మ పురితత్తులో ఉపాధితో కలిసి ఉందని, జాగ్రత్తలో నాడులతో కలిసి ఉందని చెప్తున్నారు. మూడో అవస్థలలోనూ ఆత్మ ఉపాధితో కూడి ఉన్నది. నిరుపాధిక ఆత్మ అనుభవాన్ని పొందలేదు. ఉపాధి లేనటువంటి చైతన్యము మనకు తెలియరాదు. నిరుపాధిక ఆత్మ ఏ అనుభవాన్ని పొందదు. ఆత్మ స్వయం జ్యోతి. మనసు ఇంద్రియ దేహంతో జాగ్రత్త, మనసు ఇంద్రియ దేహంతో జాగ్రత్తలోను, మనస్సుతో స్వప్నంలోను, కారణశరీరంతో సుషుప్తితోనూ మమైకం చెందుతుంది. అసలు చర్చ ఏమిటి? దేవ మహిమానం అనుభవతి. దేవుడు ఈ మహిమ స్వప్నంలో అనుభవిస్తున్నాడు. అక్కడున్నాము. అత్ర స్వప్నకాలే ఎందుకు అని మీరు డిస్కషను, అది బృహదారణ్యకంది కదా. చదువుతున్నది ప్రశ్నోపనిషత్తు, అథర్వవేదీయము. అత్రాయం బృహద
శుక్లయజుర్వేదం తాలూకు అది వేరే శృతి కదా, దాని గురించి ఎందుకు అన్నారు. అన్యశాఖత్వాత్ అనపేక్ష స్వశృతి ఇది చేత్ నాట్ పాసిబుల్. వై? అర్థైకత్వస్య అర్థః ఏకః తు అస్య ఇష్టత్వాత్. అర్థః అది విషయం, ఏకః ఒక్కటే, అస్య దాని యొక్క అర్థము విషయం ఒక్కటే అని చెప్పడం ఇష్టము కనుక. నో 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 నో, యూ కెనాట్ ఇగ్నోర్ బృహద. ఆత్మను అన్ని ఉపనిషత్తులలోనూ ఒకే అర్థంగా చెప్పాలి. ఏకో హి ఆత్మ సర్వవేదాంతానాం అర్థః విజిజ్ఞాపయిషితో బుభుత్సితః. యు షుడ్ బి టాట్ అండ్ లెర్న్డ్ యాజ్ వన్. సర్వవేదాంతానాం ఏకో హి ఆత్మ అర్థః, దీనిని విజిజ్ఞాపయిషితః టు బి టాట్, బుభుత్సితః టు బి లెర్న్డ్. విజిజ్ఞాపయిషితః విశేషేణ జ్ఞాపయితుం ఇచ్చా విజిజ్ఞాపయిషితః అంటే ఇంటెండెడ్ టు బి టాట్. లైక్వైజ్ భోక్తుం ఇచ్చా బుభుత్స అంటే దాన్ని కన్జ్యూమ్ చేయాలి, తెలుసుకోవాలి అనేటటువంటి స్టూడెంట్ కూడా ఆత్మ సర్వవేదాంతానం ఏకోహి అర్థ, తెలియవలసినది, చెప్పవలసినది అది ఏ. శంకర సేస్ ఎస్, వెరీ ట్రూ, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అత్ర స్వప్నకాలే అని బృహదారణ్యకలో ఉన్నదాన్ని దాటిపోకూడదు, దానిని నేను మీకు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ పెద్ద సెంటెన్స్ చెప్పారు. తస్మాత్ స్వప్నే ఆత్మన స్వయం జ్యోతిష్ వక్తుం యుక్త. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్టేట్మెంట్. శృతే యథార్థ తత్వ ప్రకాశకత్వ. అన్ని శృతులు ఆత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలియజేయడానికి. ఏవం తర్హి, ఇన్ దట్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రికన్సైల్ both prashna statement that atrayam devah atra yashah devah swapne mahimanam anubhavati ane వాక్యాన్ని, atrayam పురుషే స్వయం జ్యోతి అనే వాక్యాన్ని రెండిటిని కూడా నువ్వు అర్థం చేసుకోదు. డ్రీమ్ ఇది తప్పు. ఇన్ డ్రీమ్ ప్లీజ్ లిసన్. ఏవం తర్హి శృణు హిత్వా సర్వం అభిమానం శృణు. అన్ని అభిమానాలను విడిచిపెట్టి శృత్యర్థం శృణు. ఎందువలన అభిమానేన వర్షశతేనాపి శృత్యర్థో జ్ఞాతుం న శక్యతే. నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వన్స్ యు ఆర్ క్లౌడెడ్ విత్ యువర్ ఈగో. బట్ లిసన్ కేర్ఫుల్లీ వితౌట్ ఎనీ ప్రెజుడిస్. అండ్ ఈగో, ఇట్ ఆల్వేస్ హ్యాంపర్స్ యువర్ నోయింగ్ ఇఫ్ యు హ్యావ్ ఈగో. జ్ఞాతుం శక్యతే సర్వై పండితం మన్యై. ఇక్కడ న శక్యతే జ్ఞాతుం, న శక్యతే సర్వై పండితం మన్యే. ఎంత గొప్ప పండితనం అనుకుంటున్న వాళ్ళు కూడా నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఈగో. డిస్కషన్ షుడ్ జనరేట్ లైట్ అండ్ నాట్ హీట్ అన్నారు చిన్మయ్యవారు. చిన్మయ్యవారు ఏంటన్నారు? ఎనీ డిబేట్ ఆర్ డిస్కషన్ షుడ్ జనరేట్ లైట్ అండ్ నాట్ హీట్. వి హ్యాడ్ ఎ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనకూడదు. వి హ్యాడ్ ఎ వెరీ ఎన్లైటనింగ్ డిబేట్, నాట్ ఎ హీటెడ్ ఆర్గ్యుమెంట్. హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఓన్లీ with the అభిమాన. శృతి, యుక్తి, అనుభవ, సాంప్రదాయ, 4 రకాలైనటువంటి వాటిని పట్టుకుంటారు. శృతి ప్రమాణము, యుక్తి, అనుభవము, సంప్రదాయం. సాంప్రదాయం అని రాయకు, సంప్రదాయం. సంప్రదాయం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యాజ్ పర్ ద సంప్రదాయ. అంటే వంశపరంపరంగా, అంటే గురువుల దగ్గర నుంచి నాకు తెలిసినది నేను చెప్తాను. నాట్ మై ఇంటలెక్ట్, నా బుద్ధి చెప్పటం లేదు. యథా హృదయాకాశే పురీరితి నాడీషు చ స్వపతః తత్సంబంధాభావాత్. లైట్ అండ్ హ్యాండ్ అనాలజీ ఏమిటిది? ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంది. ఈ చెయ్యి ఎలా తెలుస్తుంది? కాంతి పడడం వల్ల ఈ చెయ్యి తెలుస్తుంది. అంటే ఈ కాంతి చేతితో కలిసిపోయిందా? కలవలేదు. చెయ్యి తీసేసినా కాంతి ఉంది. చెయ్యి ఎక్కడికి వెళ్ళినా కాంతి ఎక్కడికి వెళ్తుందా? చెయ్యి డార్క్ రూమ్లోకి వెళితే కాంతి డార్క్ రూమ్లోకి వెళుతుందా? వెళ్ళడం లేదు. అంటే చేయి వేరు, కాంతి వేరు. క్షేత్రజ్ఞ ఆత్మ వేరు, ఉపాధి వేరు. అక్కడ ఉన్నప్పుడు దాన్ని ప్రకాశింపజేస్తుంది, అది లేకపోతే ప్రకాశింపచేయబడు. బృహదారణ్యకంలో ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక పెద్ద సరస్సు ఉందిట. ఆ సరస్సులో పెద్ద చేప ఉందిట. ఆ చేప అటు ఇటు మధ్యన తిరుగుతుంది. అటు పక్క వెళ్ళినప్పుడు ఆ కుడివైపు ఉన్నటువంటి అంచు దగ్గరికి వెళితే ఆ సరస్సుకి అక్కడ ఉన్న అనుభవాలు, పువ్వులు, మనుషులు, మాటలు, వింతలు తెలుస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చేసి ఇటుపక్క ఎడం చేతి పక్క ఉన్నటువంటి అంచు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అనుభవాలు. మధ్యలో ఉంటే
ఏ అనుభవం లేదు. ఇటు అంటే జాగ్రత్త, అటు అంటే స్వప్నము, మధ్య అంటే సుషుప్తి. అలాగే ఈ చేప అనేటటువంటి ఉపాధి మనస్సు ఏదైతే ఉందో అది అటు ఇటు వెళుతుంది, వెళ్ళి మధ్యలో ఉంటుంది. అంటే ఈ చేప ఏది ఇక్కడ ఉన్నది? అనుభవాలన్నీ కూడా మనస్సు సంబంధించినవి. మధ్యలో అనుభవం లేనిది మనస్సు మూసుకుపోయింది. ఇక్కడ మళ్ళీ అనుభవాలు మనస్సు సంబంధించినవి. చేప అనేటటువంటిది ఈ చైతన్యం. ఈ చైతన్యానికి ఈ అనుభవాలు అంటవు. అక్కడ ఉన్నప్పుడు ఆ అనుభవాలు అనిపిస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఈ అనుభవాలు అనిపిస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అంటే చేపకు ఇవి అంటవు కదా అంటూ చెప్పారు. అనన్వాగతం పుణ్యేనా అనన్వాగతం పాపేనా అంటుంది బృహదారణ్యకం. అంటే పుణ్యముతో సంబంధం లేదు ఈ క్షేత్రజ్ఞాత్మకు, అనన్వాగతం పాపేనా వివిచ్య దర్శయితం శక్యతే. అక్కడ విడివిడిగా చూడడం వీలవుతుంది. ఆత్మన స్వయం జ్యోతిష్వం న బాధ్యతే. ఆత్మ స్వయం ప్రకాశక రూపము, కానీ తానుగా దేనిని అనుభవించేది కాదు, తానుగా దేనిని ప్రకాశింపచేయదు. ఈ చెయ్యి ఈ కాంతి లేక సూర్యకాంతి దేనినైనా ప్రకాశింపచేయాలని అనుకోదు. ఏదైనా మధ్యలో వస్తే దాన్ని ప్రకాశింపచేస్తుంది. గులాబీ వస్తే గులాబీని, చెయ్యి వస్తే చెయ్యిని, పుస్తకం వస్తే పుస్తకాన్ని. కానీ పని కొట్టుకొని దీన్ని ప్రకాశింపచేయాలి అనేటటువంటి కోరిక కానీ ఆపేక్ష కానీ ఆ సూర్యకాంతికి లేదు. అలాగే ఆత్మ కూడా అనుభవించేది కాదు, ప్రకాశింపచేయదు. ప్రకాశింపచేయుటకు, అనుభవాన్ని పొందుటకు అక్కడ ఉపాధి కావాలి. ఉపాధి అయిన మనస్సు కావాలి. సూర్యకాంతి ఉపమానంగా చెప్పుకుంది. బల్లలో గోడలో స్వప్రకాశ చైతన్యము ఆత్మ ఉన్నది, కానీ ప్రతిబింబించే మాధ్యమం లేదు కాబట్టి తెలియదు. మొదటి అవగాహన ఏమిటి? మాధ్యమం ఉన్నప్పుడే ఆత్మ ప్రకాశకత్వము అనుభవం కలుగుతాయి, లేకపోతే లేదు. రెండవ అవగాహన ఏంటి? మనసుకు రెండు పాత్రలు, మనసు కారణము, మనసు విషయము. మైండ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్, మైండ్ ఇస్ ది ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ మోర్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ లెస్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ జాగ్రత్త. ఇట్ ఈస్ మోర్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ లెస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ స్వప్న. ఇన్ సుషుప్తి it is neither. Just as spectacles before my eyes are both an object and instrument for my eyes. కనుకనే ప్రశ్నోపనిషత్ స్వప్నే ఏష దేవః మహిమానం అనుభవతి. మనః జడః దృశ్యత్వాత్ ఘటవత్. మనసు అనేది వేరుగా చూస్తే అది జడము, ఘటము ఏ విధంగా తెలియవస్తుందో మనసు కూడా అనుభవింపబడుతుంది, కాబట్టి అది కూడా జడమే. ద ఆబ్జెక్ట్ మస్ట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది సబ్జెక్ట్. మనసుని ఆబ్జెక్ట్ గా చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అంటే ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ఆర్ సెపరేట్. ద సబ్జెక్ట్ ఈజ్ మై సెల్ఫ్, ది చైతన్య. కనుక ఆత్మ చైతన్యము మనసు వేరుగా ఉన్నాయి. ఈవెన్ వెన్ ద మైండ్ ఈజ్ సర్వింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఇల్యూమినేషన్ ఈజ్ డన్ బై ది ఆత్మ. మైండ్ కారణముగానున్నప్పుడు జాగ్రత్తలో కూడా దానికి ఆ శక్తినిచ్చేటటువంటిది మనసో మనః చక్షు చక్షు శ్రోత్రస్య శ్రోత్రం అనే ఆత్మని చెప్పుకున్నాం కదా. అదే చెప్పు, నోబడీ కెన్ ఛాలెంజ్ ద కన్క్లూషన్ దట్ ఆత్మ ఈజ్ సెల్ఫ్ ఎఫల్జెంట్. ఓకే, అపి సుదర్పిత తార్కికేణపి వారయతుం న శక్యతే ఆత్మ స్వయం జ్యోతిష్వం. ఆత్మ ఈజ్ సెల్ఫ్ ఎఫల్జెంట్. నోబడీ కెన్ డిస్ప్యూట్ ద స్వయం జ్యోతిత్వ ఆఫ్ ఆత్మ. అయితే స్వప్నానుభవాలు కావాలి అంటే మనస్సు అనే ఉపాధితో కలిసి చిదాభాసలో ఉండి పురీతత్తులో ఉంటే స్వప్నము, అదే ముకుళించినటువంటి మనస్సుగా కారణ శరీరంతో కలిసి ఉండి హృదయమునందు హృదయాంతరమునందు ఆకాశేషైతే సుషుప్తి, అదే నాడుల ద్వారా వ్యాపించి శరీరం అంతా వెళితే జాగ్రత్త అనుభవాలు కలుగుతున్నాయి కన్క్లూడ్ చేశారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బద్ధం కర్ణేభిః శృణుయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః వ్యసేమదేవ హితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.